హాయ్ అండి అందరికీ. ఇది మా కంపోస్ట్ మడి. నేను కట్టించుకున్న కంపోస్ట్ మడి. నేను ఇంతకుముందు వీడియో కూడా చేశాను. ఆ కంపోస్ట్‌తో నేను మా ఇంటి వెనక ఉన్న ఖాళీ ప్లేస్‌లో నేను చెట్లు ఎలా పెట్టానో చూపిస్తాను. ఇది మిరప మొక్కండి. ఎంత బాగా కాసింది. కొంచెం లావు మిర్చి ఇది. కాబట్టి మరీ ఎక్కువగా కాయదు. కానీ చెట్టు నిండా అక్కడక్కడ కాయలైతే వచ్చాయి. నేను దీన్ని ఎంత చిన్న కవర్‌లో పోసి పెట్టానో చూడండి. ఎంత చిన్న కవర్ అది. మొత్తం కంపోస్ట్‌లోనే పెట్టేశాను నేను. ఎందుకంటే మట్టి కలిపిన కంపోస్ట్ కాబట్టి కంపోస్ట్‌లోనే పెట్టాను. ఈ డస్ట్ అంతా మాకు పక్కన ఇల్లు కడుతున్నారు. అందుకే కొంచెం డస్ట్ అన్ని చెట్ల మీద అయితే సిమెంట్‌కి సంబంధించిన డస్ట్ అంతా పడుతుంది. అయినా కానీ చెట్టు ఎంత బాగుంది. ఇంత చక్కగా కాసింది. ఇది చిన్న 5 లీటర్స్ పెరుగు బకెట్ అండి. దీంట్లో వంకాయ మొక్క వేశాను. ఈ వంకాయ మొక్క అవతల చామకూర. ఈ వంకాయ మొక్క చూడండి. దీనికి ప్రూనింగ్ చేయాలి. చిన్న చెట్టైనా కూడా ప్రూనింగ్ చేస్తే ఇలా కాయలు మంచిగా పూత కాయలొస్తాయి. ఇవన్నీ టమాటా మొక్కలండి. ఇది బ్లాక్ వంకాయ. ఈ బ్లాక్ వంకాయ చూడండి గుత్తులు గుత్తులుగా వచ్చింది. ఈ కాయలు పెద్దగా అయ్యేసరికి కోతులు ఉంచితే ఉన్నట్టు లేకపోతే లేనట్టు. వీటి మీద అయితే క్లాతులు కప్పేస్తాను నేను. కొంచెం కోతులు వచ్చే టైంకి క్లాతులు కప్పేస్తాను. నేను ఈ మిరప నారు ఎంత చిన్న దాంట్లో వేసాను చూడండి. ఒక 2½ ఇంచెస్ కూడా ఉండదు అది. నేనే తయారు చేశాను ఆ కుండీని ఇట్లా వెడల్పుగా కొత్తిమీర మెంతి కోసం. దాంట్లో మిరప నారు వేశాను. ఇంకా ఎండాకాలం వస్తాయో రావో అని అట్లాగే వదిలిపెట్టాను. దానికే పూతొచ్చేస్తుంది. ఆ నారుకే పూతొచ్చేస్తుంది. కొంచెం బిజీ ఉండడం వల్ల ఇవి వేరే టబ్బులలో పెట్టలేదు. ఇంకొకటి చూడండి. ఇది గోధుమ పిండి. ఇది గోధుమ పిండి కవర్స్ అండి. వీటిలో ఆ కంపోస్ట్‌ను వేసి దీంట్లో ఇప్పుడే వస్తుంది ఇది పూత కాయ మీద ఉంది. ఇంటి వెనక ఎక్కువసేపు ఎండ ఉండదండి. అందుకే చెట్లు పచ్చగా ఉన్నాయి. ఒక 12:00 వరకు ఉంటుంది ఉదయము. అది తూర్పు వైపు కాబట్టి అందుకే చెట్లు పచ్చగా ఉన్నాయి. పూత ఇప్పుడే పిందెలు అట్లా 2, 3 పచ్చిమిర్చి అయ్యాయి. ఇంకా టమాటా చూడండి అంత చిన్న అది పిప్రమెంట్‌లో వస్తాయి చూడండి కిరాణం షాప్‌లో. ఆ బాక్సులు వాళ్ళు పడేస్తే నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుండి. అవి పైన కట్ చేసి దాంట్లో పెట్టాను టమాటా మొక్క. ఎంత మంచిగా పెద్ద పెద్ద టమాటా కాయలయ్యాయి. మనం చేసుకునే కంపోస్టు వేస్తే మనం వేరే పైనుంచి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన కిచెన్ వేస్టు ప్లస్ పళ్ళ తొక్కలు, మనం తిన్నవి అన్నీ దాంట్లో వేసేసి మట్టి కప్పేస్తే ఈ ఎండాకాలం తొందరగా కంపోస్ట్ అవుతుందండి. ఆ కంపోస్టు వల్ల చూడండి ఎంత చిన్న కొద్దిగా మట్టిలో కూడా ఇట్లా మనం టమాటా, వంకాయ అన్నీ చేసుకోవచ్చు. అది గోంగూర మొత్తము విత్తనాల కోసం ఉంచేశాను. ఆకులన్నీ కట్ చేసుకున్న తర్వాత విత్తనాలు మనమే మన ఇంట్లోవే ఒక్కసారి కొనుక్కుంటే చాలు. అవి మనకు విత్తనాలు అవే వేసుకుంటే బావుంటాయి. మన దగ్గర పెరిగిన చెట్లవి. ఇంకా చిన్న చిన్న ముక్కలు కూడా ఉన్నాయి. ఒక 2, 3 టైమ్స్ వానలు పడ్డాయి మధ్యలో కాబట్టి ఇట్లా ఉన్నాయి చెట్లు. ఇది కూడా రైస్ బ్యాగ్ అండి. మొత్తం మలిచి చిన్నగా మలిచి
ఒక జానెడెత్తులో దాంట్లో కూడా కంపోస్ట్ వేసి ఈ పాడైపోయిన ఉల్లిగడ్డలు పెట్టాను. ఇలా కంపోస్ట్‌ను మనం ఇంట్లోనే బకెట్‌లలో కానీ, ప్లేస్ లేకపోతే బకెట్‌లో వేసేసి మట్టి జల్లి అలా పెట్టేసుకుంటే అది తయారైపోతుందండి. మనం డైరెక్ట్ అదే కుండీ గానీ, పలిగిపోయిన బకెట్ గానీ, టబ్ గానీ దాంట్లోనే మొక్క పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇట్లా ఒక పక్కకు మళ్ళీ ఈ కిచెన్ వేస్ట్ అంతా ఇలా వేస్తాను. వేసేసి దాన్ని కొంచెం మట్టిలో కలిపినట్టు చేసి పైనుంచి మట్టి జల్లేసి ఉంచుతాను. ఒక పక్కది తీసుకుంటాం కదా! ఇంకో పక్కది ఎండాకాలం ఒక 10, 15 డేస్‌లో కిచెన్ కంపోస్ట్ అయితే తయారైపోతుందండి. నేను ప్రత్యేకించి వేరే హ్మ్, ఏ మెథడ్ లేదు చేయడానికి. ఇలా కలిపేసి పైనుంచి మట్టి జల్లేసుకుంటాను. ఇదండి నా ప్రాసెస్. మీకు నచ్చిందనుకుంటాను. బాయ్ అండి.